శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి జ్వాలలు సెగలరేపుతున్నాయి. నియోజకవర్గంలో గొండు శంకర్కు టీడీపీ అధిష్టానం టికెట్ ప్రకటించింది. దీంతో మండిపడ్డ గుండు లక్ష్మీదేవి వర్గీయులు శంకర్ అభ్యర్థత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ జెండాలు తగలబెట్టి నినాదాలు చేశారు. పార్టీకి సుదీర్ఘ సేవలు అందించిన తమ నాయకురాలకు టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో ఇండిపెండెంట్గా లక్ష్మీదేవి పోటీ చేస్తారని కార్యకర్తలు హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు అయినా కూడా అమ్మగారి తాలూకా శ్రమని గుర్తించే ఈ రోజు పార్టీలోకి వచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి జ్వాలలు సెగలరేపుతున్నాయి. నియోజకవర్గంలో గొండు శంకర్కు టీడీపీ అధిష్టానం టికెట్ ప్రకటించింది. దీంతో మండిపడ్డ గుండా లక్ష్మీదేవి వర్గీయులు శంకర్ అభ్యర్థత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ జెండాలు తగలబెట్టి నినాదాలు చేశారు. పార్టీకి సుదీర్ఘ సేవలు అందించిన తమ నాయకురాలకు టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో ఇండిపెండెంట్గా లక్ష్మీదేవి పోటీ చేస్తారని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, స్వప్న శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో టికెట్ మంటలు రాసుకున్నాయి. ఏదైతే ప్రస్తుతం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుండ లక్ష్మీదేవికి టికెట్ కేటాయించకపోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు ఏదైతే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే గుండ లక్ష్మీదేవి ఇంటి వద్దకు చేరుకున్నటువంటి కార్యకర్తల అభిమానులు ఆ పార్టీ జెండాలను, అదేవిధంగా ఫ్లెక్సీలతో పాటు చంద్రబాబు నాయుడు ఫోటోలను కూడా భగ్నం చేశారు. ఏదైతే లక్ష్మీదేవి టికెట్ కేటాయించకపోవడంతో నియోజకవర్గం సంబంధించినటువంటి టీడీపీ శ్రేణులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు. ఏదైతే ఆ పార్టీ ఆవిర్భావం నుండి గుండ కుటుంబం టీడీపీ కోసం పనిచేశారని, అలాంటి వారిని కాదని వేరే వారికి టికెట్ ఎలా కేటాయిస్తారని చెప్పి కార్యకర్తలు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదైతే మరోవైపు గుండ లక్ష్మీదేవి భర్త గుండ అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం నియోజకవర్గం నుండి 4 సార్లు గెలుపొందారు. ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2019లో ఓడిపోయినా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో గుండ లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకుండా ఏదైతే సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి గుండు శంకర్ కు ఆ టికెట్ కేటాయించడంపై తెలుగు తమ్ముళ్ళు అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గుండ లక్ష్మీదేవి ఇంటికి చేరుకున్నటువంటి కార్యకర్తల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలని, ఫోటోలను తగలబెట్టిన పరిస్థితి అయింది. ఏదైతే లక్ష్మీదేవిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించుకుంటామని చెప్పి అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పుపడుతూ ఆ పార్టీకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ పునరాలోచన చేయాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. స్వప్న. థాంక్యూ సత్యనారాయణ.